ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. గిట్లా రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 నిమిషాలకు ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిలా వినిపిస్తుంటాం. గీ ఇల్లు వ్యవసాయం ఆది సోమ బుధ శుక్రవారాలల్లో, ఇంకా కిసాన్ వాణి మంగళ గురు శనివారాలలో ఉంటుంది. మరి ఇయ్యలటి ఇల్లు వ్యవసాయంలో నువ్వు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట, ఇంకా యాసంగి పంటలలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం ఎండగా ఉండి వేడి గాలులు వీస్తే గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 41% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు నువ్వు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటిందామా? రఘువీర్ గారు నమస్కారం అండి. మరి ఈ ఎండాకాలంలో వ్యవసాయదారులు ఎక్కువ మంది మన పట్టెలో ఈ నువ్వుని సాగు చేసుకుంటారు. అసలు నువ్వు పంటను వేసుకునే సరైన సమయం ఏదంటారు? మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి సుమారుగా 20,000 హెక్టార్లో నువ్వు సాగు చేయబడుతుందండి. అందులో మన ముఖ్యమైన జిల్లాలు ఏంటంటే జగిత్యాల, నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ సాగు చేస్తారు. మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి సుమారుగా 800 నుంచి ఒక 900 హెక్టార్లలో సాగు చేస్తారు. అంటే 2,000 ఎకరాల వరకు సాగు చేయడం జరుగుతుంది. సో దీని విత్తనం యొక్క విత్తుకునే అనువైన సమయం ఏంటంటే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు. అంటే రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మనం నువ్వులు సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్వల్పకాలిక పంట కాబట్టి ఈ ఫిబ్రవరి 1వ పక్షం అంటే 15 ఫిబ్రవరి లోపు విత్తుకున్నట్టయితే మనకు సరైన సమయంలో పంట కోత జరిగి నెక్స్ట్ మనకు రాబోయేది ముఖ్యమైన వానాకాలపు సమయం కాబట్టి ఆ టైం కూడా మనం నేల తయారైపోయి నెక్స్ట్ పంటలు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే మరి ఈ అనువైన రకాలు మనం ఈ నువ్వులో చూసుకున్నట్టయితే అనువైన రకాలు ఏమేమి ఉన్నాయి? మరి ఎండాకాలంలో మనం ఏ రకాలు వేసుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు అంటారు? నువ్వులో చూసుకున్నట్టయితే అండి మనకు ఈ పర్టికులర్గా మన ఆదిలాబాద్ జిల్లా వైపు వచ్చేసరికి శ్వేత రకం కానీ లేదంటే హిమ, రాజేశ్వరి, దాంతోపాటు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి JCS 1020 అంటే జగిత్యాల తిల్వన్, ఈ రకాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు. ఈ జగిత్యాల తిల్వన్ అనే రకం ఏంటంటే దీనికి జడకాత ఉంటుందండి. మామూలు మనం నువ్వుల పంట చూసుకున్నట్టయితే కాత జడకాత కాకుండా సింగిల్ ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా కాండం చుట్టూ ఒకే దగ్గర 4 వరుసల్లో మనకు కాత అనేది కనబడుతుంది. కాబట్టి ఈ రకం వేసుకుంటే మనకు మంచి దిగుబడి సాధించి త్వరగా ఈ అన్ని రకాలు చూసుకున్నట్టయితే ఏ నువ్వు రకం చూసుకున్నా మనకు 80 నుంచి 90 రోజుల మధ్యలో పంటకాలం ఉంటుంది. కాబట్టి ఏ రకం వేసుకున్నా పర్లేదు, బట్ మంచి దిగుబడి సాధించాలంటే ఈ జగిత్యాల తిల్వన్ అనే రకాన్ని వేసుకోవచ్చు. దీంతో పాటు ఈ శ్వేత, రాజేశ్వరి, హిమ ఇలా ఈ రకాలు కూడా మంచి ప్రదర్శన కనబడుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెల్ల రకమైన ఇవన్నీ తెల్ల రకం నువ్వులేనండి. మన పట్టెలో మనం తెల్ల రకం నువ్వులు మాత్రమే సాగు చేయడం జరుగుతుంది. అయితే మరి ఒక ఎకరానికి మనకు ఎంత విత్తనం అవసరం పడుతుంది? మరి విత్తన శుద్ధి మనం చేసుకోవాలన్నా లేకుంటే విత్తన శుద్ధి చేసి వస్తుందా? ఏ పద్ధతిలో మనం విత్తుకోవాలంటారు? ఎకరానికి వచ్చేసరికి మనకు 2.5 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సన్నపు గింజ కాబట్టి 1 కిలో విత్తనానికి 3 కిలోల ఇసుక అంటే 1:3 రేషియోలో మనము విత్తనం మరియు ఇసుకని కలుపుకున్నట్టయితే ఒకే దగ్గర విత్తనాలు పడకుండా మనకు సరైన దూరంలో విత్తనాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా 1:3 నిష్పత్తిలో ఇసుక కలుపుకోవాలి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనకు 2.5 కిలోలు ఒక ఎకరానికి విత్తనం అంటే 7.5 కిలోల ఇసుకని కలుపుకున్నట్టయితే సరిపోతుందండి. సో మళ్ళీ వరుసల మధ్య దూరం వచ్చేసరికి మనం 30 సెంటీమీటర్లు మరియు మొక్కకు 15 సెంటీమీటర్లు వచ్చేటట్టు విత్తుకోవాలి. మరి పోషకాల విషయానికి వస్తే ఈ నువ్వు పంటకు ఎరువులు ఏమేమి అందించాల్సి ఉంటుంది? మరి ఎప్పుడెప్పుడు అందించాల్సి ఉంటుంది? నువ్వు పంటకండి మనకు ఒక ఎకరానికి 32 కిలోల నత్రజని,
16 కిలోల భాస్వరము మరి 8 కిలోల పొటాషియం అనేది అవసరమవుతుంది. సో ఇందులో 50% నత్రజని అంటే 16 కిలోల నత్రజని మరియు 100% భాస్వరం మరియు పొటాషియం అంటే 16 కిలోల భాస్వరం మరి 8 కిలోల పొటాషియాన్ని విత్తుకునేటప్పుడు వేసేసుకోవాలి. దీని తర్వాత ఎప్పుడైతే మనకు పూత దశ మొదలవుతుందో అప్పుడు మిగిలిన ఏదైతే ఈ 16 కిలోల నత్రజని ఏదైతుందో దాన్ని ఆ సమయంలో పైపాటుగా అందించినట్టయితే మంచి దిగుబడి సాధించుకోవచ్చు. దీంతో పాటు మనకు రాబోయేది మనం సాగు చేసేపోయేది వేసవి కాలంలో కాబట్టి ఎప్పుడైనా మనకు మొక్క ఎద్దడికి గురవుతుంది అని అనిపిస్తే పైపాటుగా మనము నీటిలో కరిగే పోషకాలు ఏవైతే ఉంటాయి 19 లేదా 20 లాంటివి 10 గ్రాములు లీటర్ నీటికి, ఇది శాఖీయ దశలో ఉన్నప్పుడు. అదే ఒకవేళ పంట మనకు పూత కాయ దశలో ఉన్నట్టయితే 13:45 మల్టీకి అంటారు దీన్ని, 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనం అనుకున్న దిగుబడిని సాధించుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏమైనా ఇంకా ఈ నూనె గింజల పంట కాబట్టి గంధకం లాంటి పోషకాలు ఇచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మనం ఈ భాస్వరాన్ని ఈ డిఏపి రూపంలో కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇచ్చినట్టయితే మొక్కకు కావాల్సిన భాస్వరంతో పాటు గంధకాన్ని కూడా మనము అందించినట్టయితే. మరి కలుపు సమస్య ఏమన్నా వస్తుందా? వస్తే ఏ విధంగా నివారించుకోవాలి ఈ నువ్వులు? ఈ నువ్వుల పంటలో అండి మనము మొదటి 30 రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. సో ఈ మొదటి 30 రోజుల్లో మనం అంతర కృషి కూడా చేయలేము, ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో ఉంటుంది కాబట్టి. సో దీని నివారణకు ఏంటంటే మనము విత్తిన వెంటనే ఏదైనా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని స్ప్రే చేసుకోవాలి. పెండిమిథిలిన్ లాంటి మందును 1 లీటరు 1 ఎకరానికి సరిపోతుంది. సో దీని తర్వాత 20 రోజుల తర్వాత ఒకసారి అంతర కృషి చేసుకుంటే మనం కలుపు నివారించుకోవచ్చు. దీంతో పాటు ఈ 30-35 రోజుల మధ్యలో కూడా మనము పిజాలోఫాప్ పి ఇథైల్ ఏదైతే మనం టర్గా సూపర్ బయట అమ్ముతారో దాన్ని కూడా 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చండి. దీంతో కూడా మనం కలుపుని నివారించుకోవచ్చు. మరి ఇది ఎండాకాలంలో సాగు చేసే పంట కాబట్టి నీటి యాజమాన్యానికి సంబంధించి అంటే నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? మరి ఈ నువ్వులో ముఖ్యమైన దశలు ఏంటి నీటి తడులు ఇచ్చేవి? నువ్వు పంట చూసుకున్నట్టయితే అండి 3 సందర్భాల్లో మనం ఖచ్చితంగా నీటిని అందించాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే విత్తిన వెంటనే మొలకెత్తడానికి, ఎందుకంటే మనకు ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నీటి తడి ఇవ్వాల్సి వస్తుంది. దీని తర్వాత పూత లేదా కాయ అభివృద్ధి చెందే దశ, దాని తర్వాత గింజ ఊరే దశ, ఈ సమయంలో కూడా మనం ఖచ్చితంగా నీటి తడులు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే నువ్వుల్లో ఒకవేళ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చినట్టయితే, నీటి తడులు ఇచ్చినట్టయితే శాఖీయ దశ యొక్క ఉత్పత్తి ఎక్కువైపోయి మనకు దిగుబడి అనేది అసలు రాకుండా ఉంటుంది. సాధారణంగా రైతు సోదరులు తెలియకుండా కొందరు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా నీళ్ళు ఇవ్వడం వల్ల వారం 10 రోజుల వ్యవధిలలో ఈ హైట్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయి మనకు దిగుబడి చాలా తక్కువ రావడం జరుగుతుంది. సో రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 నీటి తడులు ఖచ్చితంగా ఇవ్వాలా. అది కూడా మనం విత్తిన వెంటనే మరియు పూత దశలో మరియు గింజ నిండే దశలో. ఇలాంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా ఎలాంటి నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలండి. అయితే మరి ఈ ఎండాకాలంలో సాగు చేసే నువ్వులో ఏమన్నా పురుగులు కానీ రోగాలు కానీ ప్రధానంగా ఏమేమి వస్తాయి, మరి వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలంటారు? ముఖ్యంగా మనకు ఈ పేనుబంక లేదంటే రసం పీల్చే పురుగులు చాలా ఎక్కువగా వస్తాయి. దీనికోసం మనం మోనోక్రోటోఫాస్ మందుని లేదంటే ఫిప్రోనిల్ లాంటి మందుల్ని, అంటే మనకు వచ్చిన పురుగుల యొక్క దాని యొక్క సరైనగా గుర్తించి ఆ సమయంలో దానికి ఏదైతే నివారణ సిఫారసు చేయబడిన కీటకనాశులు ఏవైతే ఉంటాయో వాటిని స్ప్రే చేసుకోవాలి. తామర పురుగులు వచ్చినాయనుకోండి మోనోఫ్రోటోక్రాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి. అదే పేనుబంక వచ్చిందనుకోండి ఇమిడాక్లోప్రిడ్తో 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి మనం ముందే చేసుకుంటాం. అది కాకుండా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పేనుబంకను కూడా మనం నివారించవచ్చు. దీంతో పాటు అప్పుడప్పుడు ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు కూడా కనబడుతుంది. దీని నివారణకు మోనోఫ్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు ఈ వేరుకులు మరియు కాయకులు తెగులు కూడా మనం గమనించడం జరుగుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ని 3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్ తెగులు అదే ఆకుమచ్చ తెగులు అనేది కూడా మనం గమనించడం జరుగుతుంది. దీని నివారణకు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరి ఈ నువ్వు అనేది ఎన్ని రోజులకు కోతకు వస్తుంది? మరి కోత సమయంలో వ్యవసాయదారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నువ్వు పంటని మనకు 80 నుంచి 90 రోజుల్లో కోత దశకు వచ్చేస్తుంది. సో ఈ కోతకు వచ్చింది మనం గుర్తుపెట్టాలంటే ఆకులు ఏంటంటే పసుపు రంగులోకి మారి రాలటం మొదలవుతుంది. అట్టనే 70% కాయలు లేదా పసుపు రంగుకి వచ్చినప్పుడు మనము పంట కోతని మొదలు పెట్టాలి. పంట కోత చేసిన తర్వాత వాటిని అక్కడనే ఉల్టా వేలాడ తీసేస్తే అక్కడనే ఎండిపోయి మనకు ఈ గింజ రాలే శాతం అనేది తగ్గిపోతుంది. సో దాని తర్వాత ఏంటంటే ఇది చేసిన తర్వాత నిల్వ చేసేటప్పుడు తేమ శాతం 8 కంటే తగ్గకుండా చూసుకొని మలాథియన్ స్ప్రే చేసిన గోనె సంచులలో నిల్వ చేసుకున్నట్టయితే దాని యొక్క క్వాలిటీ పడిపోకుండా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ నువ్వు పంటలో మనం మంచి దిగుబడిని సాధించాలంటే రైతులు ఏ విషయాల మీద దృష్టి పెట్టాలంటారు? ముఖ్యంగా ఏంటంటే మనము ఏ మాసంలో చేపట్టాల్సిన పనులు ఆ మాసం చేయాలి. డిసెంబర్లో నేల తయారు చేసుకుంటే బాగుంటుంది.
దాని తర్వాత జనవరికి వచ్చేసరికి దుక్కుల ఎరువులను వేసి విత్తన శుద్ధి చేసేసుకొని జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తేసుకోవాలి. అదే ఫిబ్రవరికి వచ్చేసరికి ఏదైతే మనం వేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువ విత్తనాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి థిన్నింగ్ అంటారు. అంటే ఎక్కడెక్కడైతే ఒకటి కంటే ఎక్కువ పడేదా ఎక్కడైతే ఎక్కువ తీసేసి మొక్కల యొక్క సాంద్రతని కాపాడుకోవాలి. దాని తర్వాత ఈ మార్చి సమయంలో పంట కీలక దశకు వస్తుంది కాబట్టి పూత మరియు కాయ అభివృద్ధి చెందే దశ ఉంటుంది కాబట్టి అప్పుడు నీటి తడులు మాత్రం ఖచ్చితంగా అందేటట్టు చూసుకోవాలి. చాలా మంచిదండి డాక్టర్ రఘువీర్ గారు. మరి ఈ నువ్వు సాగులో పాటించవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు చాలా చక్కగా వివరించారు. మరి వ్యవసాయదారులు తక్కువ సమయంలోనే తక్కువ నీటితోనే చేతికొచ్చే ఈ పంటని వేసుకొని ఈ పంటలో మంచి దిగుబడుల్ని లాభాల్ని సాధించాలని ఆశిస్తూ ఈ నువ్వు సాగు గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నువ్వు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. శ్రోతలు ఈ ముచ్చట్ని మళ్ళా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు యాసంగి పంటలలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటిందామా. ఏ పంట దిగుబడి తీసుకున్నా వాతావరణం మనం పాటించే యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. అదే చీడపీడలు ఆశించినప్పుడు మనం తీసుకునే చర్యల వల్లనే పంట దిగుబడిని లేదా పంటని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యాసంగిలో సాగు చేస్తున్న వివిధ పంటల్లో ఏ రకమైన చీడపీడలు ఆశిస్తాయి, వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి, ఈ ముచ్చట్లు చెప్పడానికి ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు. నమస్తే అండి. ముందుగా ఈ యాసంగిలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను ఆశించే పురుగులు ఏమున్నాయి, వీటి నివారణకు ఏం చేయాలి, ఆ ముచ్చట్లు చెప్పండి. యాసంగి మొక్కజొన్నలో మనకు సాధారణంగా ఈ టైంలో చూసేది ఏంటంటే కత్తెర పురుగు. ప్రధానంగా కత్తెర పురుగు ఏంటంటే మనం విత్తుకున్న ఒక వారం కల్లా మనకి పొలంలో దాని గుడ్లన్నవి మనం ఆకు పై భాగంలో గమనిస్తూ ఉంటాము. ఈ గుడ్లను గమనించి తర్వాత వీటి నుంచి పిల్ల లార్వా బయటకు వచ్చి ఇది మనకు ఆకులు తినవేయడం, అలానే ఎక్కడైతే కాండంలో ఎదిగే దశ ఉంటుందో ఆ టైంలోనే కాండాన్ని తినేసి ఇది మొక్క గిడసబారేటట్టు చేసి పూతాకాత రాకుండా కాయలు కూడా మనకి ఏదైతే కండె ఉందో అది కూడా రాకుండా చేస్తుంది. ఈ పురుగుని మనం నివారించుకోవాలంటే మనం విత్తుకున్న ఒక 5వ రోజు నుంచి మనం ఫిరమోన్ బుట్టలు పెట్టుకుని, అంటే లింగాకర్షక బుట్టలు అంటారు, ఈ ఫిరమోన్ బుట్టలు పెట్టుకుని మనం వీటి ఉనికిని గమనించుకోవచ్చు. మనకి పురుగు ఉన్నది, తల్లి పురుగులు దానిలో పడ్డవి అనుకుని గమనించినప్పుడు మనం ఈ వేప నూనె అంటే వేప కషాయం కానీ వేప నూనె 1500 ppm వేప నూనెను మనం ఎకరానికి 1 లీటర్ చప్పున మనం పిచికారీ చేసుకుని తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా మనం ఆపుకోవచ్చు. అలానే ట్రైకోగ్రామా అన్నది ఒక గుడ్డు పరాన్న జీవి అండి. ఈ ట్రైకోకార్డ్స్ ని మనం ఎకరానికి ఒక 2 ట్రైకోకార్డ్స్ మనము 4 నుంచి 6 సార్లు ఒక వారం వ్యవధితో పొలంలో అమర్చుకుని పురుగు గుడ్లను మనం నాశనం చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే కొన్ని జీవరసాయనాలు ఉన్నాయి. బీటీ అంటే బ్యాసిల్లస్ థురింజియన్సిస్ జీవరసాయనం. ఈ జీవరసాయనాన్ని మనము ఎకరానికి 400 ml కానీ 400 గ్రాములు కానీ చప్పున పిచికారీ చేసుకుని ఈ పురుగుని మనం నియంత్రించుకోవచ్చు. అలానే బవేరియా బెసియానా కానీ మెటారైజియా మెనైసోప్లేగి కానీ ఈ 2 కూడా జీవరసాయనాలు ఎకరానికి కిలో కానీ లీటర్ కానీ చప్పున పిచికారీ చేసుకోవచ్చు. చివరిగా కెమికల్స్ చూసుకుంటే
సస్యరక్షణ చర్యల్లో మనకి కెమికల్స్ కూడా ఒక భాగం కాబట్టి కెమికల్స్ చూసుకుంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా మనం ఏంటంటే సయాంట్రానిలిప్రోల్ అది 240 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకుని ఈ పురుగుని అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కాండం తొలిచే పురుగు, దానికి కూడా ప్రధానంగా ఇవే చర్యలు తీసుకుంటాము. కాకపోతే ఏదైతే ఫిరమోన్ బుట్ట ఉందో దానికి మనం ఈ కాండం తొలిచే ఫిరమోన్ ల్యూర్ అన్నది మార్చుకుని అది పెట్టుకుంటాము. అయితే ఇప్పుడు ఈ యాసంగిలో ఎక్కువగా శనగ పంట ఈ ప్రాంతంలో సాగు అవుతుంటది కదా, మరి ఈ శనగ పంటను ఆశించే పురుగులు ఏమున్నాయి, వాటిని ఎట్లా నివారించాలి, దానికి ఏ పద్ధతులు ఉన్నాయో చెప్తారా? శనగ పంటని ప్రధానంగా సీజన్ లో ఆశించేది మనకి శనగపచ్చ పురుగు అంటారు. ఈ శనగపచ్చ పురుగు ఏంటంటే మనకి ఆకులు తినడం, లేదంటే కాయలు ఫామ్ అయిన తర్వాత వచ్చినప్పుడు కాయల్ని కాయ తొలుచు పురుగు అంటారు. శనగపచ్చ పురుగు, ఈ పురుగుని నివారించుకోవాలంటే దీనికి కూడా మనం ఏంటంటే ఫిరమోన్ బుట్టలు వాడుకోవచ్చు. ఎకరానికి 4 నుంచి 5, అంటే కొంచెం మనకి పూత రాగానే ఈ బుట్టల్ని పెట్టుకుని పురుగు ఉనికిని చూసుకుని అనంతరం మనము బీటీ స్ప్రే కానీ ఇందాక అనుకున్నట్టు బీటీ స్ప్రే చేసుకోవచ్చు. అలానే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ఒకటి ఎకరానికి 250 ml కానీ 500 ml కానీ స్ప్రే చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే బవేరియా బెసియానా అన్న జీవ రసాయనం ఉంది. బవేరియా బెసియానా మన ఎకరానికి కిలో చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. నాలుగోది ఏంటంటే ఎక్కడైతే మనకి ఇది కెమికల్ కూడా వాడుకుంటాం అనుకున్నప్పుడు మనం ఫ్లూబెండియమైడ్ కానీ, లేదంటే ఇండాక్సాకార్బ్ కానీ, సయాంట్రానిలిప్రోల్ కానీ 1.2 గ్రామ్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ పంట, ఇప్పుడు యాసంగిలో శనగ తర్వాత చూసుకున్నట్లయితే వేరుశనగ ఉంటది. మరి ఇందులో మనం ఎక్కువ గమనించే పురుగులు, అంటే ఈ పంటను ఆశించే పురుగులు ఏముంటాయి, వీటి నివారణకు ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి చెప్తారా? వేరుశనగ పంటలో ముఖ్యంగా మనకి పచ్చదోమ అన్నది వస్తుందండి, ఆశిస్తుంది పంటని. ఈ పచ్చదోమ ఏంటంటే తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు ఈ ఆకు అడుగు భాగంలో చేరి అవి రసం పీల్చి అపార నష్టం కలగజేస్తాయి. ఆకులన్నీ కూడా పచ్చ రంగులో మారిపోయి హరితాపత్రం అంతా దానిలోంచి పోయి మనకి దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. పచ్చదోమను నివారించుకోవడానికి రైతులు ఏం చేయాలంటే సకాలంలో ఈ పురుగు ఉనికిని గుర్తించుకోవాలి. దీనికోసం ఈ ఏదైతే జిగురట్టలు ఉన్నాయో పచ్చ రంగు కానీ తెల్ల రంగు జిగురట్టలు ఎకరానికి 20 చొప్పున అమర్చుకుని ఆ జిగురట్టల మీద ఉధృతి పురుగు ఎంత ఉనికి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. పురుగు ఉన్నదనుకుంటే వేప నూనె కానీ వేప కషాయము, వేప నూనె 1500 ppm వేప నూనె ఎకరానికి 1 లీటర్ చొప్పున, లేదంటే వేప కషాయం అయితే 5% వేప కషాయం అన్నది తయారు చేసుకుని పిచికారీ చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత మనకి ఏదైతే లెకానిసిలియం లెకాని అన్నది ఒక జీవన రసాయనము. ఈ లెకానిసిలియం లెకాని అన్నది ఎకరానికి 1 లీటర్ కానీ 1 కిలో చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ద్రావణం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఈ జీవ రసాయనాలన్నీ కూడా మనకి గవర్నమెంట్ ల్యాబ్స్ లో దొరుకుతున్నాయండి. అలానే రైతు భరోసా కేంద్రాల్లో, రైతు వేదికల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి, అందుబాటులో ఉంటాయి. అలానే ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఈ జీవ రసాయనాలు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఇంకొకటి పచ్చదోమకి ఏంటంటే కెమికల్ వచ్చేసరికి ఎసిటామిప్రిడ్ లీటర్ నీటికి 0.2 గ్రామ్స్, లేదంటే 40 ml ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఫిప్రోనిల్ 400 ml ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకొని ఈ పచ్చదోమని నియంత్రించుకోవచ్చు. మనకి వేరుశనగలో ఇంకొక పురుగు ఏంటంటే లద్దె పురుగు మనకి ఈ ఆకుల నుంచి తినేస్తూ ఉంటుంది. పిల్ల పురుగులు కూడా గుంపుల్లో చేరి ఈ ఆకులన్నీ కూడా నవిలేస్తూ ఉంటాయి. దీంతో చాలా అపార నష్టం కలిగి దీని నివారణకి ఇందాక మనం అనుకున్నట్టు జీవ రసాయనాలు వాడుకోవచ్చు. అలానే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలానే మూడోది ఏంటంటే రైతులు కెమికల్ వాడేటప్పుడు ఈ తౌడు బెల్లం మిశ్రమం అన్నది చాలా ముఖ్యమైనది. తౌడు బెల్లం మిశ్రమం అంటే 10 కిలోల తౌడుకి 500 గ్రాములు బెల్లం కలుపుకొని, అలానే ఒక 500 ml క్లోర్పైరిఫాస్ కానీ మెలాథియాన్ కానీ కెమికల్ కలుపుకొని ఈ వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం సమయం మనం పొలంలో ఈ ఉండల్ని జల్లుకున్నప్పుడు ఈ లార్వాలు ఏవైతే సాయంత్రం బయటకు వస్తాయో వాటిని తినేసి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలా చేసినప్పుడు రైతుకి ఏంటంటే ఖర్చు తగ్గడమే కాకుండా ఒక వాతావరణంలో కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కెమికల్స్ చూసుకుంటే ఈ పొగాకు లద్దె పురుగుకి మనము ఏదైనా ఫ్లూబెండియమైడ్ కానీ లేకుంటే సయాంట్రానిలిప్రోల్ కానీ 0.2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక తర్వాత ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న కూరగాయల పంటల్లో ఈ కాలంలో ఎక్కువ టమాటా ఉంటది. అయితే ఇందులో ఈ టమాటా పంట దిగుబడిని తగ్గించడంలో సూది పురుగు ప్రభావం ఉంటది కదా, మరి ఈ సూది పురుగుని ఎట్లా మనం నివారించాలి, ఏ రకంగా దీన్ని
నుంచి రైతులు పంటని కాపాడుకోవాలి చెప్తారు? గత 5-6 సంవత్సరాల నుంచి మనకి సూది పురుగు టమాటాలో విపరీతంగా వస్తుందండి. ఈ సూది పురుగు నివారణకి ఏంటంటే చాలా వరకు రైతులు సకాలంలో గుర్తించరు. ఇది గుర్తించడానికి ఈ ఆకుల్లో మనకి ఇలా రంధ్రాలు లాంటివి కానీ ఇలా వెబ్స్ లాంటివి కానీ చిన్న లార్వాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి పత్రహారిత ఏదైతే ఉందో ఆ పదార్థం అంతా పోతూ ఉంటుంది. సో దీన్ని నివారించుకోవడానికి వాటర్ ట్రాప్స్ అంటారు. అంటే ఒక చిన్న ప్లేట్స్ లో నీళ్లు పోసేసి వీటిని మనం పొలంలో అక్కడక్కడ అమర్చుకున్నప్పుడు ఎగిరే తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిలో పడి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఎట్లయితే ఇతర వాటికి లింగాకర్షక బుట్టలు ఎట్లా చేస్తామో దీనికి అట్లా వీటికి కూడా లింగాకర్షక బుట్టలు కూడా అమర్చుకోవచ్చు. దానితో పాటు ఈ నీళ్లతో వచ్చే ఏదైతే ఓపెన్ ట్రాప్స్ అంటారు, ఓపెన్ వాటర్ ట్రాప్స్, ఈ ట్రాప్స్ పెట్టినా కూడా ఈ తల్లి పురుగులు దీనికి వాటర్ లోకి వచ్చేసి పడిపోయి మనకి పంటలో ఏదైతే పురుగు ఉధృతుందో చాలా వరకు తగ్గుతుంది. తర్వాత ఈ సూది పురుగుకి మనం ఇంకా ఏంటంటే డైమిథోయేట్ రోగారు, దీన్ని మనము లీటర్ నీటికి 0.3 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇక మిరప పంటను ఆశించే తామర పురుగు ఏదైతే ఉందో దీన్ని నివారించాలంటే రైతులు ఏం చేయాలా, ఎట్లాంటి సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయో చెప్తారా? గత 3-4 సంవత్సరాల నుంచి తామర పురుగులో పూత దశలో వచ్చే ఈ నల్ల తామర పురుగు ఏదైతే ఉందో మిరపలో, దీన్ని నివారించుకోవడానికి రైతులు ఏంటంటే ఎక్కువ సార్లు అంటే మనకి రోస్ మధ్యన ఈ వెడల్పు ఉన్నప్పుడు ఈ ఇంటర్ కల్టివేషన్ అంటే అంతర కృషి ఎక్కువగా చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఈ తామర పురుగు ఏదైతే నిద్ర వస్తుందో అది నేలలో పడిపోయి అక్కడ నిద్రిస్తుంది. మనం ఎప్పుడైతే అంతర కృషి చేస్తూ ఉంటామో దాన్ని మనము నాశనం చేయొచ్చు. రెండవది జిగురట్టలు, అంటే నీలి రంగు జిగురట్టలు కానీ, ఎల్లో రంగు జిగురట్టలు కానీ, తెల్ల రంగు జిగురట్టలు 3 రకాలు కలిపి ఎకరానికి 40 చొప్పున అమర్చుకోవాలి. ఇదే కాకుండా మనకి వేప నూనె వాడుకోవచ్చు. ఇందాక అనుకున్నట్టు 1500 ppm వేప నూనె లీటర్ నీటికి 5 ml చొప్పున. అలానే జీవరసాయనాలు బవేరియా బెసియానా, అలానే లెకానిసిలియం లెకాని, ఈ 2 జీవరసాయనాలు కలిపి చెరో 1 కిలో, 1 కిలో కానీ 1 లీటర్ కానీ కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది కన్నీ కాకుండా ఎక్కడైతే మనము ఏదైతే అంతర పంటలు ఉంటాయో ఇవి వేసుకున్నప్పుడు, అంటే ఉదాహరణకి మిరపలో అంతర పంటగా మనము బంతి వేయొచ్చు. బంతి వేసినప్పుడు ఏంటంటే మనకి ఏవైతే ఈ మిత్ర పురుగులు ఉంటాయో వీటి సంఖ్య అధికంగా పెరిగి తామర పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. సో రైతు సోదరులు ఏంటంటే తామర పురుగు నివారణకు చెప్పిన చర్యలన్నీ కూడా యథావిధిగా పాటించాలి. చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా ఈ యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటల్లో ఏ రకాల చీడపీడలు దాడి చేసే అవకాశం ఉన్నది, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు ఉన్నాయి, వీటన్నింటి గురించి సవివరంగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించి తమ పంటల్ని చీడపీడల బారి నుంచి కాపాడుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. యాసంగి పంటల్లో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కె లెనిన్ పెట్టిన ముచ్చట అది. శ్రోతలు గీ ముచ్చట్ని కూడా రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం. రైతు పంటను పండించేటప్పుడు ఆ పంటకు సెంట్రీలాగా, ఆ ఆకుల నడుమ ఒక కంకిలాగా, ఒక జవానులాగా కావలి గాస్తూ కంటి రెప్పలు మూసుకోకుండా ఆ పంటను కాస్తుంటాడు. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు వయ్యా. పచ్చని ఆకుల నడుమ
పంట కంకివయ్యో మా కడుపుల మెతుకువయ్యా నీ పేగు ఎండుతుంటే మా పేగు నింపాలని కొండల్లో బండోలే ఎండిన డొక్కలతోనే నీ పేగు ఎండుతుంటే మా పేగు నింపాలని కొండల్లో బండోలే ఎండిన డొక్కలతోనే బురదల్లో నీరు తాగి ఆకలి తీర్చుకుంటూ ఏటికి ఏతం వేసి తొలకరి చల్లే తోటకు వెడితే పుడమి పులకారించిందా మాయన్న వచ్చాని మొక్కై మొలసిందా రైతన్న పుడమి పులకారించిందా మాయన్న వచ్చాని మొక్కై మొలసిందా రైతన్న వచ్చాని ఆకుల నడుమ పంట కంకివయ్యో మా కడుపుల మెతుకువయ్యా నీ చూపు బయట గాలి స్నేహంగా వీచినది ఒట్టల్లో పాల కంకి పరవాసించి తొంగి చూసి నీ చూపు బయట గాలి స్నేహంగా వీచినది ఒట్టల్లో పాల కంకి పరవాసించి తొంగి చూసి నీ రూపు చూసి నాది నిండుగా నవ్వినాది నీ రూపు చూసి నాది నిండుగా నవ్వినాది నీ కష్ట ఫలితం అంతా ఎర్రగ బుర్రగ ముస్తాబయ్యి నీ ఎదను తాకినాది వంగి కాళ్ళకు మొక్కినాది మొక్కిన మొక్క వైతివా మాయన్న మా కడుపు పంట వైతివా రైతన్న మొక్కిన మొక్క వైతివా మాయన్న మా కడుపు పంట వైతివా రైతన్న పండిన పంట చూసి నీ మనసు మురిసినాది ఉడమికి పురుడు పోసి నీ అన్న దమ్ముల విలిసి పండిన పంట చూసి నీ మనసు మురిసినాది ఉడమికి పురుడు పోసి నీ అన్న దమ్ముల విలిచి శ్రమకు చేయూతానిచ్చిన నేరా తల్లికి నమస్కరించి ఫలము కళ్ళమ్ములో వేసి రాళ్ళల్లో రత్నం తీసి ఈ మానవ లోకానికి అన్నం పెట్టే అన్నవు నీవు మొక్కిన మొక్క వైతివా మాయన్న మా కడుపు పంట వైతివా రైతన్న మొక్కిన మొక్క వైతివా మాయన్న మా కడుపు పంట వైతివా రైతన్న వచ్చని ఆకుల నడుమ పంట కంకివయ్యో మా కడుపుల మెతుకువయ్యా వచ్చని ఆకుల నడుమ పంట కంకివయ్యో మా కడుపుల మెతుకువయ్యా మా కడుపుల మెతుకువయ్యా మా కడుపుల మెతుకువయ్యా మా కడుపుల మెతుకువయ్యా ఇది ఇయ్యల్లటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.